2-3 డేస్ నుంచి దొరకడం చాలా కష్టమైపోయింది. ఒక అర్ధగంట గంట కలెక్ట్ చేసి కట్ చేస్తుండ్రు. నీళ్ళ ప్రాబ్లం ఒకటి. ఏం చెప్తావులే, ఇంకా పొద్దాక చూస్తూనే ఉన్నాం కదా. నిన్న మొన్నటి వరకు 3000 పెట్టినా కూడా దొరికేది. ఇవాళ 4000 ఇస్తానన్నా 5000 ఇస్తానన్నా అసలు గ్యాస్ ఇచ్చేవాళ్లే లేరు. వాటర్ లేదు, గ్యాస్ ప్రాబ్లం. టయానికి వాటర్ కూడా బాగా ఇంతకుముందు వస్తుంది, ఇప్పుడు వాటర్ లేదు దీనికి. టోటల్గా అందరూ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కమర్షియల్ గ్యాస్ మాకు సప్లై చేసే వాళ్ళందరూ అసలు ఎక్కడ గ్యాస్ అనేది లేదు. హైదరాబాద్ నగరంలో ఈ గ్యాస్ కొరత అనేది తీవ్ర ఇబ్బందుల్ని గురి చేస్తుందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే హాస్టల్ వ్యవస్థ కూడా ఇక్కడ అల్లకల్లోలం చూస్తుందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ కొరతతో ఇక్కడ నివసిస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మెనూ తగ్గించడం, అలాగే గ్యాస్ ఇబ్బందులు అనేవి ఇక్కడ యాజమానులు కూడా ఎదుర్కొనడం అనేది తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుందనే చెప్పాలి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ హాస్టల్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు గ్యాస్ ఎప్పటి నుంచి వాళ్ళకి సరిగ్గా అందట్లేదు, అలాగే ఎన్ని రోజులు పడుతుంది బుకింగ్స్కి, స్టోరేజ్ ఎంత మొత్తంలో ఉంచుకున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? శ్రీనివాసరావు. సార్, ఈ హాస్టల్కి ఇప్పుడు ఐటీ కార్డర్స్ కావచ్చు, ఎంప్లాయీస్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్తున్నారు. మరి మీ సైడ్ నుంచి ఈ గ్యాస్ కొరతకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? గత కొద్ది రోజులు అంటే ఒక వారం నుంచి గ్యాస్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. గత 3 డేస్ బ్యాక్ వరకు మనకి సప్లై కొంచెం మెరుగ్గానే ఉండేది. ఈ 2-3 డేస్ నుంచి దొరకడం చాలా కష్టమైపోయింది. యాక్చువల్గా ఎస్ఆర్ నగర్, అమీర్పేట అంటే ఇవాళ కాదు, ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇది ఒక ఎడ్యుకేషన్ లాగా కానీ, ఒక ఐటీ కోచింగ్ సెంటర్స్ లాగా కానీ చాలా ఇదనమాట హైదరాబాద్లో. అలాంటిది వాళ్ళు చాలామంది విలేజెస్ నుంచి ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఇక్కడ అమీర్పేట, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్లారెడ్డిగూడ ఈ హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా ఐటీ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఉన్నారు. చాలామంది కూడా వాళ్ళు మా హాస్టల్స్లో ఉండి ఫుడ్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉండి, వాళ్ళు ఇక మా ఇల్లు ఎలా ఉందో అలా అనుకొని మా హాస్టల్లో ఉంటూ వాళ్ళకు కూడా మేము అలాగే చూసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాస్ షార్టేజ్ వలన యాక్చువల్గా ఒక సిలిండర్ 3 డేస్ ఆర్ 4 డేస్, పెద్ద హాస్టల్కి అయితే 1 డే అంతే వస్తుంది. కానీ ఇప్పుడు గ్యాస్ అసలు దొరకట్లేదు. నిన్న మొన్నటి వరకు 3000 పెట్టినా కూడా దొరికేది. ఇవాళ 4000 ఇస్తానన్నా 5000 ఇస్తానన్నా అసలు గ్యాస్ ఇచ్చేవాళ్లే లేరు. టోటల్గా అందరూ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కమర్షియల్ గ్యాస్ మాకు సప్లై చేసే వాళ్ళందరూ అసలు ఎక్కడ గ్యాస్ అనేది లేదు. ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ చిన్న చిన్న హాస్టల్ వాళ్ళు ఇంకొక 4 డేస్ 5 డేస్ వరకు అది చాలా జాగ్రత్తగా వాడుకుంటే నడపగలిగే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇక ఆ తర్వాత సిచ్యువేషన్ ఏందనేది తెలియదు మాకు కూడా. మరి ఇక్కడ ఉండే మెనూలో కూడా ఇది టీ కాఫీలు పూర్తిగా తగ్గించేస్తున్నారు, ఇటు ఎక్కువసేపు అయ్యే వంటకాలను కూడా తగ్గించేస్తున్నారు మెనూలో అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. మరి మీ హాస్టల్లో మెనూని ఏ విధంగా ఈ 4 రోజులు కావచ్చు, వచ్చే రోజుల్లో ఎలా మేనేజ్ చేయబోతున్నారు? అవునండి, ఇప్పుడు అలా తగ్గించుకోబట్టే మేము గ్యాస్ సేవ్ చేసుకోగలుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మా హాస్టల్ ఉంది, మా దాంట్లో టీ ఉండేది, టీ తీసేసాము. ఎందుకంటే కొంచెం అన్నా సేవ్ అవుతుంది. ఆ సేవ్ చేయటం వల్ల వాళ్ళకి ఒక కర్రీ అన్న వండగలుగుతాం మేము. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, కనీసం వాళ్ళకి పచ్చడేసి పంపిస్తే బాగోదు. అలా అని చెప్పేసి ఏదో ఒకటి మా ప్రయత్నం మేము చేయాలి. అందుకని మేము కొన్ని ఐటమ్స్ని తగ్గించుకుంటూ వాళ్ళకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ మ్యాక్సిమం మా వరకు మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సార్, మీ పేరు? రాజమ్మ. సార్, ఈ హాస్టల్లో చాలా వరకు గ్యాస్ కొరత అనేది కనిపిస్తుంది. అసలు ఈ ఇబ్బంది దీనికి గురించి మీరు ఏమంటారు? ఏం లేదు మేడం, ఇట్లే కొనసాగితే 4-5 రోజులని హాస్టల్స్ అన్నీ మూసేసి బీగాలు వేసుకొని ఎవరి దూరం వెళ్ళిపోతారు. పిల్లలది మా సవ మాది. వాటర్ లేదు, గ్యాస్ ప్రాబ్లం. టయానికి వాటర్ కూడా బాగా ఇంతకుముందు వస్తుంది, ఇప్పుడు వాటర్ లేదు దీనికి. ఒక అర్ధగంట గంట కలెక్ట్ చేసి కట్ చేస్తుండ్రు. నీళ్ళ ప్రాబ్లం ఒకటి. గ్యాస్ ఇప్పుడు మామూలుగా అయితే మేము 2000 కానీ 2000 పెట్టి కొంటున్నాం. పని 4000 పెట్టినా కానీ గ్యాస్ లేదంటే మేము ఏం చేయాలి? కట్టెలు లేకపోయా, కట్టెల మీద పొయ్యి మీద చేసేదానికి లేకపోయా. ప్రతి హాస్టల్లో పిల్లలు తక్కువ ఉండరు. కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగి వస్తున్నాయి, వాటి ఇష్టం వచ్చినట్టుగా కొట్టిపోతున్నారు అంతే. పిల్లలు లేని కూడా ఇప్పుడు 20 మంది 30 మంది ఉన్న పిల్లలకు కూడా 20,000 25,000 కరెంటు బిల్లు కొడుతుంటారు మేడం. ముందు గ్యాస్ ప్రాబ్లం మెయిన్ పాయింట్. నూనె, తినే వస్తువులు కూడా పెరుగుతున్నాయి. నిన్న నూనె మళ్ళీ పెరుగుతుందంటే ఆదలాబాద్ అంగళ్ళకి ఉరికి పోయి తెచ్చుకుంటే యజమానులు కూడా గుమ్మాస్థానాలు పెట్టి వాళ్ళు బయట యజమానులు బీగాలు వేసి వెళ్ళిపోయినారు. ఏది మేము పోయి అప్పు అడుగుతాం హాస్టల్లోమని. నూనె కూడా పెరుగుతుందంటే మనిషికి శక్తిని కానీ 1 బాక్స్ 2 బాక్సులు అయ్యంటే తెచ్చుకున్నాం మేడం. ఇప్పుడు గ్యాస్ పెద్ద ఇబ్బంది అవుతుంది. ఆ గ్యాస్ ప్రాబ్లం ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ చర్య తీసుకొని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్య తీసుకుంటే మాకు గ్యాస్ అందజేస్తే హైదరాబాద్లో నిలబడతాం. లేకుంటే అందరం బీగాలు వేసి వెళ్ళిపోతాం. అప్పుడు ఇలా వీళ్ళది మా సవ మాది మేడం. స్టోరేజ్ అసలు ఎంతవరకు ఉంచుకుంటారు మీరు? ఎప్పుడు గ్యాస్ మామూలుగా అయితే 2-3 సిలిండర్ ఉంటాయి మేడం. అనుకోలేదు కదా, దూరం అనుకోకుండా మామూలుగా మనం 2 వేపుకున్నాం పోయిన 1 తారీఖు. మనకి ఇది అనుకోకుండా వచ్చి పనిది. ఈరోజు నిన్న రాత్రి గ్యాస్ మా అబ్బాయి వేసే అబ్బాయికి అడుగుతుంది, మేడం రేపు చేస్తానన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమన్నా మేడం
పైన స్టాక్ రాలేదు, 4,000 5,000 పెట్టినా దొరకలేదు అన్నాడు. మేము మా పరిస్థితి ఏంటంటే మీ పరిస్థితి మీదే మేడం, మేము కూడా ఇళ్ళకనే ఉన్నాం, బండ్లు ఆపుకుని అంటున్నాం. ఈ కొరత ఏర్పడిన కాడి నుంచి ఎంత సిలిండర్ రేట్ ఎంత ఉండేది ముందు, ఇప్పుడు ఎంత పెట్టుకొని 1850 నుంచి మొన్న ఒక 100 పెరిగిందండి మేడం. 1850 1900 అనుకో. ఈరోజు 4,000 పెట్టి వేరే ఒక ఆయన తీసుకున్నాడు బ్లాక్, 4,000 అమ్మిండు సార్. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఫోన్ చేసి ఆయన 5,000 పెట్టినా లేవంటుండ్రు. మాది మేడం. మీ దగ్గర ఎంతవరకు స్టోరేజ్ ఉంది? మా కాడ 2 స్తంభాలే ఉన్నాయి. 2 రోజులు నాకు వారం వస్తాయేమో, తర్వాత మాకు కూడా ఇబ్బందిగానే ఉంది గ్యాస్. స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా అంటే ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు టిఫిన్స్ తగ్గించి రైస్ ఐటమ్లు పెట్టాలనుకుంటున్నాం. తీసేసి రైస్ ఐటమ్లు పెట్టి ఏదో అది పెట్టాలని అనుకుంటున్నాం. అది మెనూ తగ్గించుకొని జాగ్రత్తగా వాడటమే. అది అంతే ఇంకా మా వాళ్ళు చెప్పిందే నేను చెప్పడం అంతే. ఇంకా ఏం చెప్తావులే, ఇంకా పొద్దాకు చూస్తూనే ఉన్నాం కదా మరి అంతా. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వం ఏదో మంచి నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుంది. తీసుకోకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. హైదరాబాదే మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఓనర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. బిల్డింగ్లు మొత్తం ఖాళీ అవుతాయి. రెంట్ల వల్ల కొంత జనం బతుకుతా అన్నారు. ఆ రెంట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఈఎంఐలు కూడా కట్టుకోలేరు. దానివల్ల కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా ఏదో మేలుకుంటే మంచిది. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే హాస్టల్ యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎదురటువంటి ఈ గ్యాస్ కొరత నిన్న మొన్నటి వరకు గత 2-3 రోజుల క్రితం వరకు కూడా గ్యాస్ ఏదో ఒక విధంగా కాస్త ఎక్కువ డబ్బులు పెట్టినా సరే దొరికేది. కానీ ఈ రోజు 4,000 రూపాయలు మేము ఇస్తామన్నా సరే గ్యాస్ని సప్లై చేసే వాళ్ళు ఎవరు ఉండట్లేదు. అందులోకి ఈ కమర్షియల్ గ్యాస్ అనేది కేవలం అంటే పెద్ద హాస్టల్లో అయితే ఒక్కరోజు ఒక సిలిండర్ అయిపోతుంది. అదే చిన్న హాస్టల్లో అయితే 2-3 రోజులు ఆ సిలిండర్ వస్తుంది. కానీ ఏదైనా సరే మా దగ్గర ఉన్న స్టోరేజ్ వరకు మేము ఇంకా 4 రోజులు మాత్రం హాస్టల్స్ని రన్ చేయగలం. ఆ తర్వాత నుంచి కూడా మా వల్ల కూడా కాదు. ఉండే స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా కనీసం ఈ టీ కాఫీలు కట్ చేసిన తర్వాత టీ కాఫీలు కట్ చేస్తే ఆ కట్ చేసిన ప్లేస్లో కనీసం ఒక కర్రీ అన్న వండి పెట్టగలం. ఖాళీ కడుపుతో వాళ్ళని పంపించలేం కదా అని మానవతా దృక్పథంతో వాళ్ళు ముందుకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితి అంటే ఎటువంటి ప్రత్యామ్నాయంగా చేసే పని కూడా వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళని పస్తు ఉంచకుండా ఉండాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే దాన్ని అలాగా గ్యాస్ని కొద్దిగా ఉంచుకొని మరి వాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. కమర్షియల్ పర్పస్లో వాడుతున్న ఈ గ్యాస్ని ఏదైతే ఉందో కేవలం హాస్టల్లే కాదు, అటు హోటల్స్ కావచ్చు, ఇటు హాస్పిటల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కమర్షియల్ గ్యాస్కి ఆధారపడి ఉంటారు. కాబట్టి దీన్ని దయచేసి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వేరే దేశాల నుంచి అయినా గ్యాస్ సదుపాయం అనేది ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే కాస్త ఇబ్బందులు తగ్గుతాయి, మేము నష్టపోకుండా ఉంటాము అని చెప్తున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ లైన్లో చాలా వరకు కూడా హాస్టల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ లేడీస్ హాస్టల్స్ కావచ్చు, జెంట్స్ హాస్టల్ కావచ్చు, అలాగే ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా పొద్దున్నే లెగిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా మీల్స్ కావచ్చు, టిఫిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందజేయాల్సిన బాధ్యత హాస్టల్స్ యాజమాన్యులకే ఉంటుంది. కానీ ఎంతవరకు మేము దీన్ని సస్టైన్ చేయగలము, ఎంతవరకు మేము దీన్ని వాడగలము అనేది కూడా మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. మేము పెట్టుకున్న స్టోరేజ్ ప్రకారం అయితే వారం రోజుల నుంచి మేము అలాగే నడుపుతున్నాము. కానీ ఇక మాకు కూడా ఎటువంటి ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా మా దగ్గర లేదు అని కూడా యాజమాన్యులు చెప్తున్నారు. దాదాపుగా అమీర్పేట, ఎస్ఆర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కొన్ని వేలాది హాస్టల్స్ ఇక్కడ ఉన్నాయి. దాంట్లో చాలామంది లక్షలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ నివసిస్తున్నారు. వీళ్ళందరికీ ఇప్పటికే మెనూలో ఉన్నటువంటి ఐటమ్స్ని తగ్గించడం, ఈ టీ కాఫీ లాంటివి తగ్గించడం, ఇవన్నీ కూడా చేశాము అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా వీళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది. దయచేసి ప్రభుత్వం దీన్ని ఒక కొలిక్కి తీసుకువస్తే బాగుంటుంది అని హాస్టల్ యాజమాన్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, అమీర్పేట్ నుంచి.